హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజశేఖర్. మనం ఇప్పుడు చాలా నిజ జీవితంలో జరిగే విషయాలను చెప్తున్నా. మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎప్పుడన్నా మనకు ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉండి అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఉన్నప్పుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే, డబ్బులు ఉన్నా కానీ వాటిని విపరీతంగా ఏదో రూపంలో మనం ఖర్చు పెట్టుకుంటాం, ఎంజాయ్ చేసుడు. ఇప్పుడున్న వయసు మీద ఉన్నాం కాబట్టి, అంటే ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి మనం దేనికైనా డబ్బులు వృధా ఖర్చులు పెడుతున్నాం. అయితే మనకు వయసేపు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు పెళ్ళికి ఎదిగినప్పుడు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చులకు కానీ, ఏమన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కానివ్వండి, దేనికైనా కానివ్వండి, దానికి మనకు డబ్బు రూపంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈ వీడియో. అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు ల్యాండ్ రియల్ ఎస్టేట్లో మనకు ఒక గుంట భూమి కొనుక్కుంటే మనకు తక్కువ రేట్లు ఏదైనా సరే, మనకు తహసీల్లో కానీ డిస్టిక్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర రిలేషన్తో కానీ మంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఒక గుంట భూమి మనం తీసుకొని ఒక తక్కువ ధరలో, తక్కువ అంటే ఒక దగ్గర మన దగ్గర 2-3 లక్షలు 5 లక్షలు ఉంటే ఒక సిటీ అవుట్స్కట్లో కానీ ఏదైనా మంచి ఒక గుంట భూమి తీసి పెట్టుకుంటే ఆఫ్టర్ 20 ఇయర్స్, అంటే మన బిడ్డ కూతురు పెళ్ళికి ఆ ఏజ్కి వచ్చే వరకు ఆఫ్టర్ 20 ఇయర్స్ వరకు మనకి ఏ రూపంలో పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. హలో, ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఫోన్ వస్తుంది, నేను ఏందనేది నేను ఈ టాపిక్లో చూపిస్తా. హలో, నమస్తే మామ, అంత బాగేనా? ఏం చేస్తారు మామయ్య? ఏంటి మామయ్య, అది మనకు అమ్మాయికి సంబంధం వచ్చిందా? ఏంటి, పెళ్లి సంబంధం వచ్చిందా? ఏం చేస్తాడట అబ్బాయి? ఏంటిది, అబ్బాయి వచ్చి డాక్టరా? ఓకే మామయ్య, మనకు డాక్టర్ అంటే పర్లేదు. మరి మన కూతురు నుంచి పెళ్లి చేస్తే మంచిగా హ్యాపీగా బతికేస్తుంది, ఏ కష్టం రాదు, మంచిగా హ్యాపీగా బతికేస్తుంది. మనకి ఏ పడదాకా పెళ్లి కట్టేట్టు మనకి ఏ పడదాకా ఖర్చు అవుతాయి? దగ్గర మనకి ఎంత 50 లక్షల ఖర్చు అవుతాయి అనుకుంటా కదా మామయ్య? సరే, ఎట్లా మరి మామయ్య, ఏం చేద్దాం? సరే, మన దగ్గర ఒక గుంట భూమి ఉంది కదా, ఏది హైదరాబాద్లో ఒక గుంట భూమి ఉంది, మరి దాన్ని అమ్మేద్దాం. మనం అమ్మేసి మన కూతురు అయితే మంచిగా ఉంటే చాలు. నా కూతురు మంచిగా ఉంటే నాకు సంతోషం. సరే, మరి అమ్మేద్దాం. అమ్మేసి ఏదో ప్లాన్ చేద్దాం. మరి ఎవరన్నా బేరం పెడదాం, బేరం పెట్టి దాన్ని ఎవరికంటే అమ్మేద్దాం. సరేనా మామయ్య? చూసారా ఫ్రెండ్స్, అయితే మనకు ఒక గుంట భూమి తీసుకుంటే మనకు ఎట్లా ఏ రకంగా భాష ఉంటుంది, మాట అనేది ఎట్లుంటుంది అని ఒక ధైర్యంగా ఒక భరోసా ఉంటుంది ఒక గుంట భూమి తీసుకుంటే. అదేవిధంగా మనకు ఒక గుంట భూమి లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఇంకొక వీడియో మాట్లాడదాం. హలో, చెప్పు తాత, ఏం చేస్తుండ్రు? అంత మంచిగా తాత? ఏంటిది, మా చెల్లెకి సంబంధం వచ్చిందా? ఎక్కడ ఏం చేస్తాడు మరి? ఏది, అతను ఇంజనీరింగ్ అంటే మరి ఏ పాటికి ఖర్చు అవుతాయి? ఏ పాటికి ఖర్చు అవుతాయి తాత డబ్బులు? ఎంత, 20-30 లక్షలు అవుతాయా? సరే, 20-30 లక్షలు అంటే నా దగ్గర ఏముంది? నాకున్న ఒక ఇల్లు ఒకటే ఉంది, వ్యవసాయం చేసుకున్న భూమి ఒకటే ఉంది తాత. ఆ వ్యవసాయం భూమి ఇల్లు అమ్ముకుంటే ఏమో మళ్ళీ నేను ఎట్లా బతకాలి? కొడుకున్నాడు, వానికి ఎట్లా ఆధారం? ఏం చేద్దాం మరి? అయ్యో, సరే అయితే చూద్దాం, ఇంకా వేరే సంబంధం చూసుకుందాం అంతే. మరి మనం చూసిరా ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ 2 విధాలలో మనకు చూసుకున్నాక మనకు ఎట్లుంది ఏందనేది మీకు ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, మనకు ఫస్ట్ ఏంటంటే డాక్టర్ చేసిన మనకు సంబంధం చూసుకొని పెళ్లి చేస్తే మనకు ఒక 5 లక్షలు పెట్టి ఇప్పుడు మనకు జాగా కొనుక్కొని ల్యాండ్ కొనుక్కొని పెట్టుకుంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ వరకు అది 30 lakhs కావచ్చు, లేకపోతే 10 lakhs కావచ్చు, ఎంతో కొంచెం అయితే సేఫ్ ఉంటాయి డబ్బులు. మనకు పెళ్లి ఖర్చులకు ఏదో విధంగా ఉపయోగపడతాయి. అదే ఇప్పుడు ఎంగ్ మీద ఉన్నప్పుడు ఇంకొక అతను సెకండ్ పర్సన్ వచ్చేసి సెకండ్ మాట్లాడినప్పుడు, తాత అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ మనకు ఇంజనీరింగ్ సంబంధం వచ్చినా కానీ నా దగ్గర అంత డబ్బు లేదా అని చెప్పి మనం డ్రాప్ అయిపోయాం. అది ఎందుకు అంటే, మనం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మంచిగా ఎంగు మీద ఉన్నప్పుడు అటు ఇటు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు వృధా ఖర్చు చేయడము, ఏమన్నా మన వడ్ల పైసలు అవి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సేవ్ చేయకపోవడము, లేకపోతే 2 లక్షలు ఉంటే మీ దగ్గర ఇంకో 3 లక్షలు మిత్తి తెచ్చి ఇంకొక 5 లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కోవచ్చు. కానీ అట్లా ఎవ్వరు చేయరు. ఎందుకు? ఇప్పుడు మనం సంపాదించినామా, తాగినామా, తిన్నామా, ఎంజాయ్ చేసినామా, అంతే. కానీ మిగతా వాటి గురించి మనం లైఫ్లో ఆలోచించినాం. ఎప్పుడు ఆలోచిస్తాం? మన బిడ్డ ఎదిగి పెళ్ళికి వచ్చినాక, అరే ఎంత పని అయిపోయిందిరా, ఆ రోజులలో నేను డబ్బు ఉంటే అంత వృధా ఖర్చు పెడితే ఇప్పుడు నేను మంచి సంబంధం పోగొట్టుకుంటే నేను ఆ కూతురు మంచిగా బతుకు అనిపిస్తుంది. అదే మనకు మనకు సంబంధించి ఏదైనా మంచి సంబంధం దొరకక వాడు ఏమన్నా తాగబోతాడు, అది పిల్లాన్ని కొట్టుడు చేసిన వాళ్ళు ఎంతోమంది చూస్తున్నాం మనం ఇక్కడ. నేను అందరినీ తప్పుకోవట్లేదు, ఒకరిని ఉద్దేశించి చేయట్లేదు ఫ్రెండ్స్. కానీ అలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మనం అనుకుంటారే
మంచి సంబంధం ఇచ్చి ఒక మంచి సంబంధం చూసి మనం పెళ్ళి అయితే వాళ్ళు ఎంతో కొంచెం ఖర్చు ఉంటాయి కాబట్టి పెళ్ళికి అప్పుడు మనం సర్దుబాటు చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే మన కూతురు హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. అవునా కదా ఫ్రెండ్స్? అందు గురించి చెప్తున్నా, ఎవరైనా మీ దగ్గర ఏమైనా డబ్బులు మనీ అటు ఇటు ఏమైనా ఉంటే మాత్రం ఆ డబ్బులు అనేది సేవ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనకు ఎన్పిఎఫ్ అని ఉన్నది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవిట గురించి నేను ఒక వీడియో తీస్తా. నేను వీడియో తీసినప్పుడు అవిట గురించి మీరు తెలుసుకోరు. నస్తే లైక్ చేయండి, ఇంకా నస్తే సబ్స్క్రైబ్ చేయండి, నస్తే ఇంకో మంది షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం చాలామందికి డబ్బులు మనం ల్యాండ్ కొనేటప్పుడు మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక్కసారి ఆ రేటు 10-15 లక్షలు ఉన్నది కొంటారు. అట్లా కొనే బదులు మనం తక్కువ రేటు సిటీ అవుట్స్కల్లా కానీ తక్కువ రేటు ఉన్నది కొనుక్కుంటే మనకు ఆఫ్టర్ మన పాప పెరిగి పెళ్ళికి వచ్చే వరకు ఒక 20 years వరకు మ్యాక్సిమం ఒక 15 lakhs అని అవుతుంది, 20 lakhs అని అవుతుంది. అప్పుడు మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మేము చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీ దగ్గర మాత్రం డబ్బు ఉంటే ఇప్పుడు వృధా ఖర్చులు చేయకూరి కారు కొనుక్కున్నాడు, ఈ బైకు ఈ అన్నీ కొని అవన్నీ వృధా ఖర్చులు పెట్టే వాళ్ళు దానిలో ఇంకో 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు కలిసి ఒక దగ్గర ఒక గుంట భూమి కొనేసుకుంటే మీ ఇంట్లో కూతురున్న పాపకైనా బాబుకైనా కానీ వాళ్ళ చదువుల కోసమైనా కానీ ఎంతో హెల్ప్ఫుల్ అయిపోతుంది. నేను ఒక అమ్మాయి గురించి అని చెప్పట్లేదు, బట్ దేనికైనా మన జీవితంలో దేనికైనా కానీ హెల్ప్ఫుల్ అయిపోతుంది. నేను ఒకటి చెప్పిన ఇంతకుముందు నాకు ఇంకొక వీడియోస్ వస్తే చూసారు, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్లో చూసుకోండి. మనకు ఏంటంటే మనకు ఎమర్జెన్సీ అయినప్పుడు సుతా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎంతో హెల్ప్ఫుల్ అయిపోతుంది. మనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు కూతురున్నా కానీ పై చదువుల కోసం వాడు అమెరికాలో వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేమైనా ఈ దేశాలకు వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గర ఏం లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మనం ఒక గుంట భూమి ఒక ల్యాండ్ ఒక సెంట్ కానీ ఒక ల్యాండ్ అమ్ముకొని మనం వానికి ఏదో బిజినెస్ పెట్టియచ్చు, లేకపోతే ఒక కూతురు పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఏదైనా మనం హ్యాపీగా బతికేచ్చు. ఒక భరోసా ఉంటుంది, ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది అన్నట్టు. అందు గురించి చెప్తున్న ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే నోటిఫికేషన్లు కానీ మీకు ఆర్మీ కానీ సిఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్టీ సాఫ్ట్ సెలక్షన్స్ కానివ్వండి, మిగతా వీటి గురించి అయినా కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీ ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ మనం ఏ వీడియోలైనా చూస్తాం కానీ అన్నీ ఏమైనా ఉంటే మనకు లీడ్స్ వీడియోలు ఇలాంటివి మంచి పెడితే అలాంటి వాళ్ళకు లైక్లు చేస్తారు, కానీ ఇట్లాంటి మోటివేషన్ చేసిన వీడియోలకు మాత్రం లైక్ చేయరు. ఎందుకని అంటే అది అంతే, మనం అంతే మారారు ఎవరు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కానీ ఈ వీడియో చూసి ఒక్కరన్నా ల్యాండ్ కొనుక్కొని వాళ్ళకు ఆలోచనిస్తే నాకు అంతే చాలు ఫ్రెండ్స్. ఓకే, నమస్తే.